శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదం తం ఉపాస్మహే. జయ గజానన మహారాజ్ కీ జయ. యస్యో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివానంద లహరి నిన్నటిదాకా 5 శ్లోకాలు చెప్పుకున్నాం. 5వ శ్లోకంలో మన భారతీయ జ్ఞాన సంపద అయినటువంటి ఆ వేదం యొక్క లక్షణాలు ఉపోద్ఘాతంగా కొంతవరకు చెప్పుకున్నాము. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపదకి వారసులం మనం. మన నిర్లక్ష్యం వల్ల, అశ్రద్ధ వల్ల, అనాసక్తి వల్ల చాలా వరకు కోల్పోతున్నాం. జ్ఞానమే సంపద. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే సచతురః కథం రాజ్ఞా ప్రీతిర్భవతు మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో. హర నమః పార్వతీపతే. హర హర మహాదేవ. అద్భుతమైనటువంటి జ్ఞాన సంపద. మనము భౌతికమైనటువంటి సంపాదన పట్ల ఆసక్తి, అభిరుచి పెంచుకొని జ్ఞానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం ఎంత కష్టపడి సంపాదించినా ఈ భౌతిక సంపదలన్నీ ఇక్కడే ఉంటాయి. అవి వీటిని వదిలే వెళ్ళాలి. నువ్వు ఆర్జించిన జ్ఞానం, సంపాదించిన జ్ఞానం మాత్రమే ఎప్పుడు వస్తుంది. వెంబడి వచ్చేదాన్ని వదిలేసి దాన్ని పట్టుకుని వెళ్ళాడుతున్నావు. నువ్వు చేసిన కర్మలు, ఆ కర్మల యొక్క ఫలం నీ వెంబడి వస్తున్నది. నువ్వు సంపాదించిన జ్ఞానం అది నీ వెంబడి వస్తుంది. ప్రతి జన్మలో నిన్ను అనుసరిస్తూ ఉంటుంది ఈ జ్ఞానం. ఒక్కొక్క జన్మలో కొత్త కొత్త జ్ఞానాన్ని పొంది చివరి జన్మకి సంపూర్ణమైనటువంటి జ్ఞానిగా వైరాగ్యాన్ని పొంది, వైరాగ్య జనిత జ్ఞానం ద్వారా పరమేశ్వరుడి యొక్క స్వరూప స్వభావాన్ని చక్కగా అర్థం చేసుకుని, పరమేశ్వరుడి యొక్క లక్షణాలు ఏమిటి? నిరాడంబరత్వం. విశ్వమంతా ఆయనదే అయినా కూడా దేన్ని ముట్టుకోడు ఆయన. దేని యందు ఉండడు. అంతా తనదే అయినా కూడా దేని యందు ఆసక్తి ఉంటాడు. నిరాడంబరంగా ఉంటాడు, నిర్వికారంగా ఉంటాడు. ఆ లక్షణాలు మనకు కూడా వస్తాయి. అనుభవించగా అనుభవించగా ఆ అనుభవింపబడేటువంటి పదార్థం యందు ఆసక్తి తగ్గుతుంది. తీపి పదార్థాలంటే ఇష్టం. తినగా తినగా దీని మీద వాపం చచ్చిపోతుంది. ఒకరికి మాంసాహారము, ఇంకోటి తీపి పదార్థాలు, ఇంకోటి వస్త్రాభూషణాలు, అనేక రకాల కోరికలు ఎందు మనస్సు సంచారం చేసి అవన్నీ అనుభవించిన తర్వాత జీవుడు తృప్తి అవుతాడు. అప్పుడు వాటి ఎందు రాగము తగ్గి విరాగి అవుతాడు, వైరాగ్యం. దేని యందు ఎప్పుడైతే ఆసక్తి లేదో అప్పుడు శూన్యస్థానం ఎందు నీ మనసు నిలకడగా ఉంటుంది. శూన్యమే పరమాత్మ యొక్క స్వరూపం. శూన్యంలోంచి అన్ని వస్తున్నాయి మనకి. ఈ విశ్వంలో కనపడే ప్రతి ఒక్కటి కూడా శూన్యంలోంచి వస్తున్నవే. శూన్యమే ఈశ్వరుడు, శూన్యాధిపతి. శూన్యానాం శూన్య సాక్షిని సప్తశతిలో వస్తుంది. శూన్యం వల్ల సాక్షిగా ఉంటుంది అమ్మవారు, ప్రకృతి. ఆయన శూన్యుడు, ఆవిడికి మాత్రమే కనపడతాడు. వైరాగ్యం.
వస్తువుల యందు భోగముల యందు ఆసక్తి తగ్గించుకొని ఇంద్రియాల్ని పరమాత్మ వైపుకి సమ్ముఖం చేయటం. అన్ని ఇంద్రియములు మనకి ప్రపంచంలోకి వెళ్ళి ప్రపంచంలో కనపడ్డదల్లా బాగుంది బాగుందల్లా కావాలనే ప్రయత్నంలో ఆయుష్ని కోల్పోతున్నాం. దాన్ని పొందటం కోసం నీకు ఇచ్చినటువంటి సమయం చాలా వృధాగా వెచ్చిస్తున్నావు. ఆ వస్తువుని పొందటం కోసం, నీకు నచ్చిన వస్తువు కోసం నీకు ఇచ్చిన ఆయుష్ ప్రమాణం కొంతయే. అందులో ఇలా వస్తు సేకరణ కోసం నువ్వు సమయం అంతా వినియోగించావంటే నీ గమ్యం ఏమిటి అది తెలియదు కదా. నువ్వు ఎక్కడికి చేరుకోవాలో తెలియకుండా ఇక్కడే గడిచిపోతుంది నీ సమయం అంతా కూడా. ఏనుగుకి ఒక గమ్యస్థానం ఇచ్చారో అది ఇక్కడ వెళ్తోంది, కుక్కలు మరుగుతూనే ఉన్నాయి పక్కన. ప్రతి కుక్కకి సమాధానం చెప్పి బెదిరించే దాన్ని తోలుతూ ఉంటే అది గమ్యాన్ని చేరుకోదాదు. నువ్వు కూడా అంతే. ప్రతి వస్తువు కావాలి, అది నచ్చింది కావాలి, ఎలాగైనా దాన్ని పొందాలి. కష్టపడి సంపాదించో, ఎత్తుకొచ్చో, తన్ని దాక్కునో, దొంగతనం చేసో ఏదో తెచ్చుకుంటావు ఆ వస్తువుని. కాలం నువ్వే గడుపుతున్నావు. నీకు ఇచ్చిన ఆయుష్ కొంత పెరగదది. నీ శ్వాసలు ముగిసే లోపల తెలుసుకోవలసిన విషయం పరమాత్మ. నేనెవరు, వాడెవరు, నా చుట్టూ ఉన్న ఈ మాయ ఏమిటి అనే విషయమే తెలియాలి. మిగతావన్నీ వృధా. నువ్వు ఎంత కష్టపడి సంపాదించినా ఈ వస్తువులు ఏది కూడా నిమ్మరాదు. ఒక్క ఇసుక రేణువు కూడా కలదు ఇక్కడి నుంచి. ఈశ్వరుడిది ప్రకృతి. ప్రకృతి పార్వతి అమ్మవారు, అది ఆయన భార్య, ఆయన సొంతం. ఇంకెవరు దీన్ని ఏం చేయలేరు. 4 రోజులు ఉండిపోవడానికి వచ్చాం. పార్వతి గర్భంలో ఉన్నాం మనం. ఈ విశ్వం అంతా అమ్మవారి, అందులో గర్భంలో ఉన్నాం కాబట్టి అమ్మవారి సంతానం మనం. ఇదంతా నాదే అంటానికి వీల్లేదు. ఇలా వైరాగ్యం లభించేంత వరకు సాధనా మార్గాలు అనేకం. అన్ని మార్గాలు కరెక్టే. ఇంకొకళ్ళని విమర్శించకు. నాది మాత్రమే కరెక్ట్, వాడి తప్పు అనేటువంటి అవివేకం అది. అన్ని మార్గాలు పరమాత్మ దగ్గరికే ముగుస్తాయి. వెళ్ళి అక్కడి నుంచి ఆరంభమయ్యి అక్కడే ముగుస్తాయి. ఈ మధ్య వాట్సాప్ లో ఒక చిన్న విషయం చూసాం. అప్రస్తుతమైన కూడా అవసరం. అది ధర్మరక్షణ అవసరం, చాలా అవసరం మనకి. ఏంటి, ఒక సాహిబు గారు భగవద్గీత ప్రచారం చేస్తున్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటో చూద్దామని. భగవద్గీత చాలా గొప్ప గ్రంథం అండి, ప్రపంచంలో అన్నిటికన్నా కూడా. అందుకే దాన్ని ప్రచారం చేస్తున్నాను. నేను సాహిబులైనా కూడా మాకు చాలా బాగా నచ్చింది, నేను ప్రచారం చేస్తున్నాను. ఒక సంస్థని స్థాపన చేసి ప్రచారం చేస్తున్నారు. మంచిది. అర్థమైందా? ప్రచారం చేయవలసిన అవసరం లేదు. హిందువులందరూ వాళ్ళు భగవద్గీత చదవకపోయినా, వినకపోయినా, తెలుసుకోకపోయినా వాళ్ళు జీవిస్తున్నది గీతా విధానం ప్రకారం జీవిస్తున్నారు. అందరూ తెలియకపోయినా కూడా వాళ్ళు భగవద్గీత చదివి ఉండలేదు. అయినా సరే వాళ్ళు పొద్దున్న లేచి రాత్రి దాకా వాళ్ళు జీవించే విధానం అంతా గీతలో చెప్పిందే. నువ్వు ప్రత్యేకంగా హిందువులకి భగవద్గీత నేర్పాల్సిన అవసరం లేదు నాయన. నీకు నేర్చుకున్నావు, నీకు అర్థమైందా, తత్వం తెలిసిందా, మంచిది. మీ వాళ్ళకి నేర్పు. అది నీకు అంతగా నచ్చింది, మీ వాళ్ళకి నేర్పు. మాకెందుకు నేర్పడం? కష్టపడి నువ్వు ఈత నేర్చుకొచ్చి నది ఒడ్డులో వచ్చి చేపలకి ఈత నేర్పినట్టుంది. ఇది చేపకు ప్రత్యేకంగా ఈత నేర్పాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మాకు ఈత నేర్పేది, మేము ఉండేది ఈతలోనే. నువ్వు మాకు నేర్పదు, ఈత రాని వాళ్ళకి నేర్పాలి నువ్వు. లేదా మా చిన్నప్పుడు కథ చదివాం. ఒక కొంగ వైరాగ్యం వచ్చింది దానికి. ఆ చెరువు గట్టి దగ్గర నిలబడి జపం చేసుకుంటుంది వంటికాల మీద. పాపం ఆ చేపలని దూరం దూరం జరుగుతున్నాయి. ఇది కళ్ళు తెరిచినది. ఇదివరకు కొంగని కాదు, నేను మారిపోయాను, నా జ్ఞానం వచ్చేసింది, నేను శాకాహారం ఇప్పుడు మాంసాహారం మానేశాను, భగవంతుని ధ్యానం చేస్తున్నాను, వైరాగ్యం వచ్చేసింది, నాకు తత్వం అర్థమైంది అని చెప్పింది నా కొంగ చేపలకి. పాపం అమాయక చేపలు అవి నిజమేమో అనుకున్నాయి. దాని చుట్టూ దగ్గరికి వచ్చే పట్టుకుంటే పారిపోయడానికి రెడీగా అదే ముట్టుకోవట్లేదు పాపం. ఆ కొంగ ఎవరిని ఏం చేయట్లేదు. ఇది నిజంగానే వైరాగ్యం వచ్చింది, ఈ సన్యాసం పుచ్చుకుంది ఈ కొంగ
జ్ఞాని అయిపోయింది అనుకుని ఆ చేపలన్నీ దాని చుట్టూ తిరుగుతున్నాయి. ఒక 2 రోజులు అట్లాగే ఒంటికాల మీద ధ్యానం చేస్తుంది, ఏ చేపను ముట్టుకోలే. తర్వాత 3వ రోజుకి మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది నాకు, ఈ చెరువు ఎండాకాలం రాబోతుంది, ఎండిపోతుంది, మీ బతుకులన్నీ నాశనం అయిపోతాయి, నీళ్లు ఉంటేనే కదా జీవనం, కాబట్టి ఇంకో పెద్ద చెరువు ఉంది, అక్కడ తీసుకెళ్ళి దింపుతాను మిమ్మల్ని, నన్ను నమ్మండి, నేను వైరాగ్యం వచ్చేసి నాకు యోగం అబ్బింది, నేను యోగిని అయిపోయాను, సన్యాసిని అయిపోయాను ఆ కొంగ చెప్తూ మొదలెట్టింది. పాపం 2 రోజుల నుంచి ఒక చేపల్ని ముట్టుకోలేదుగా నమ్మేయాలి. ఒక్కొక్క చేపను తీసుకెళ్ళి ఆ చెరువులు వేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి మెలిగి తిని వస్తుంది. వీటికేం తెలుసు నిజంగా పెద్ద చెరువు ఎక్కుతున్నాం అనుకుంటారు. మరి అట్లాంటిది ఏదైనా సాహసం చేస్తున్నావా సాహిబ్ గారు? మతాలు మమ్మల్ని మార్చడానికి భగవద్గీత ప్రయోగిస్తున్నావా? ఇంతకు ముందే 2-3 ఏళ్ళ ప్రయోగాలు చేశారు, నువ్వు కూడా అదే మార్గంలో ఉన్నావా? అంత భగవద్గీత చదివిన వాడి నీకు అర్థం కావట్లేదు అందులో తత్వం ఏంటనేటువంటిది. మా హిందూ గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయంటే, నువ్వు విను, నువ్వు చదువు, నువ్వు తెలుసుకో, నువ్వు ఆచరించు, వాడికి చెప్పుకొని చెప్పట్లే. నీకు అర్థమైతే నువ్వు ఆచరించు, నువ్వు ఆచరిస్తే నిన్ను చూసి వాడు కూడా వస్తాడు నీ వెంబడి, అది బాగుంటే నచ్చితే వస్తాడు, నేను ఫాలో అవుతుంది చెప్పట్లే. కాబట్టి సాహిబ్ గారు మీరు ఎక్కడున్నారో ఎవరో నాకు తెలియదు, మీరు ఆచరించండి, ప్రచారం చేయకండి, ఇట్లాంటి పొంగల్గా మార్కండి. ఇప్పటికే హిందూ ధర్మం నానా భ్రష్టు పట్టిపోయింది, మీరు కూడా అందులో పాత్ర వహించకండి అని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ స్మృత ఓ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పనితో, ఎంత గొప్పదో వేదం అనేటువంటిది. దాని గురించి వివరించి చక్కగా వ్యాఖ్యానించేంత పరిజ్ఞానం మనకి లేకపోయినా ఆ అభిరుచి, ఆ ఆసక్తి ఎంతవరకు దాన్ని మథనం చేయగలుగుతామో అంతవరకు. శంకర భగవత్పాదుల వారి యొక్క భావ సంచారం ఎంత ఉన్నతంగా ఉందో అనేటువంటిది ఇక్కడ విశ్వంలో వారు స్పృశించని సబ్జెక్టే లేదు ఏది కూడా, అన్ని సబ్జెక్టులు చక్కగా వివరించారు. అందులో ఏ విషయమైనా కూడా చిన్న పిల్లవాడు 8 ఏళ్ల పిల్లవాడికి అంత వైరాగ్యం, ఆయుష్ 8 ఏళ్ళే ఆయనకి. తన యోగ బలం ద్వారా సాధన ద్వారా దాన్ని రెట్టింపు 16 ఏళ్ళు చేసుకున్నాడు, వచ్చిన కార్యం పూర్తి కాలేదని. తర్వాత అప్పటికి పూర్తి కాకపోతే 32 ఏళ్ళుగా మార్చుకున్నాడు, 32 ఏళ్ళకి వచ్చిన కార్యం పూర్తయింది, వెళ్ళిపోయినారు. 32 ఏళ్ల వయసుకే ఎన్ని శాస్త్రాల మీద వ్యాఖ్యానాలు, ఎంతమంది దేవతల మీద స్తోత్రాలు రచించారు, అన్నిటికీ భాష్యాలు రాశారు. ఎన్ని భాష్యాలు రాశారు, వాటిని ఒక్కొక్కటిని చదవడానికే మాకు ఈ వయసు అయిపోయింది, కొన్ని కూడా చూసుకో ఇప్పటిదాకా. భగవంతుడి అంశ అవతారం, ఉత్తమమైనటువంటి ఉన్నతమైనటువంటి భావజాలంతో ఈ విశ్వంలో మనం జీవనయాత్ర కొనసాగించాలి, అంతే తప్ప దొరికిందల్లా కక్కుర్తి తెచ్చుకుని తినేద్దాం, మెరేద్దాం, నేనే బాగుండాలి, వాడు ఎట్లా ఉన్నా పర్లేదు అనుకునే భావాలు వదలాలి. అందరూ బాగుండాలి. ఈశ్వరుడు సృష్టి రమ్యమైన సృష్టి, ఇది ఎంతో అద్భుతమైన సృష్టి ఇది. ఇందులో మనం ఎలా తుది శ్వాస వరకు సుఖంగా బతకాలనుకుంటున్నామో సమస్త జీవులు అలాగే కోరుకుంటున్నాయి. అందుకనే వేదం వినాలి, చదవాలి, తెలుసుకోవాలి. వేదం అర్థమైతే అన్ని వస్తువుల పరిచయం ఏర్పడుతుంది. కాబట్టి నీకు అవసరమైంది మాత్రమే వాడుకో, మిగతావన్నీ డిస్టర్బ్ చేయకు. అది ఇంకొక జీవికి అవసరం, అది నువ్వు పాడు చేయకు దాన్ని. స్మృతో శాస్త్రే వైద్యే శకున కవిత గాన పరితో పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్యే సచతుర కథం రాక ప్రీతిర్భవతు మైకోహం పశుపతే పశువుని నేను వేళకి తింటాను, తిన్నాను కాబట్టి వేళకి నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాను. తింటం పడుకోవడం అనేది ముఖ్యమైన చర్యలు నా దైనందిన జీవితంలో. ఈ రెండింటిని తప్పించుకునే పరిస్థితి లేదు. పశువు లక్షణం అది. పశువు కాస్త అరగంట గంటలు అయితే ఆకలి తట్టుకోలేదు, ఆకలికి టైం ప్రకారం ఆకలి ఇస్తుంది. అది టైం చూసి మరి టిఫిన్ చేయడానికి వెళ్తారు, భోజనాలు చేయడానికి వెళ్తారు. తినకపోతే అది ఏదో పెద్ద బ్రహ్మాండం బదులైపోయినట్టు. ఇక
పడుకోవటం కూడా కనీసం 8-10 గంటలు పడుకోపోతే ఎట్లా? నిద్రపోవడానికి వచ్చావా? తెలుసుకోవా ఈశ్వరుడి యొక్క సృష్టి ఎంత సుందరమైందో, ఎంత విస్తృతమైందో, ఎంత వైభవమైందో? ఆయన యొక్క సృష్టి చాతుర్య విధానం ఏమన్నా అర్థమైందా నీకు? ఏది దొరికితే అది వేసేద్దాం అనుకుంటున్నావు కాబట్టి పశువు అని పేరు పెట్టారు. చతుష్పాత్, 2 కాళ్ళు ఉన్నాయి కానీ మిగతా కనపడిన 2 కాళ్ళు కూడా ఉన్నాయి. పశువు లక్షణం అది. పశువుకి మనకి ఉన్న తేడా ఏమిటంటే దానికి పరిమితమైన జ్ఞానం, పరిమితమైన అవకాశం. ఎక్కువ జ్ఞానాన్ని పొందే అవకాశం దానికి లేదు. మనిషికి ఉన్నది. ప్రయత్నపూర్వకంగా జ్ఞానిగా మారాలి వీడు. వినగా 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 పెద్దల శుశ్రూష చేయగా 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 ఏ సద్గురువు యొక్క అనుగ్రహం నీ మీద ఎప్పుడు పడుతుందో అప్పటి నుంచి జీవితం మారుతుంది. అప్పటిదాకా ఇక్కడ ఏదో చేద్దాం అనుకుంటావు. ఏం చేస్తావు? 4 రోజులు ఉండిపోవడానికి వచ్చావు. నువ్వు అంతకుమించి ఏం లేదు ఇక్కడ నీ చరిత్ర. 195 కోట్ల సంవత్సరాల నుంచి జీవరాశులు పుడుతూనే ఉన్నాయి, పెరుగుతూనే వస్తూనే ఉన్నాయి. ఎన్ని లక్షల కోట్ల జీవులు పోయినాయో వచ్చినాయో, పోతున్నాయి వస్తున్నాయి. ఏం చేస్తావు నువ్వు? వాళ్ళు కూడా చేసేస్తారా? ఏది నువ్వు చేయవలసింది ఒకటే, నిన్ను నువ్వు తెలుసుకో. నేనెవరిని? వాడెవడు? పొద్దున్నే వచ్చి నన్ను నిద్ర లేపుతున్నాడే, లే కార్యాలు చెయ్యాలి, నువ్వు పడుకోవడానికి వీల్లేదు. నిద్ర ఎవరు లేపుతున్నాడో? నా ప్రజ్ఞలు, అంత ప్రజ్ఞలు. కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవం ఆత్మికం. నువ్వు దేవుడే అయి ఉండొచ్చు కానీ మానవ దేహంలో ఉన్నావు. కర్తవ్య నిర్వహణ మాట్లాడానికి వీల్లేదు. లే, భగవంతుని కూడా తప్పదు. కర్మలు చేసి తీరాల్సిందే. సమయాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. ఏ సమయానికి ఏ కర్మ చేయాలి భగవంతుని కూడా తప్పదు. నువ్వెలా నిద్రపోతావు? లే, కర్తవ్యాన్ని నువ్వే నిర్దేశించుకో. జ్ఞానం అబ్బేంత వరకు తెలియదు, ఇంకోటి చెప్తే కుదురుతారు. నీకు జ్ఞానం అంటూ ఏర్పడింది కదా, ఆలోచించుడు. గమ్యాన్ని నువ్వే నిర్ణయించుకో, ప్రయత్నాన్ని నువ్వే నిర్ణయించుకో. కాలాన్ని వృధా చేయకు. ఎప్పుడైనా ఆగిపోవచ్చు శ్వాస. శ్వాస ఆగిపోయే లోపల ఏది తెలుసుకుంటే మళ్ళీ శరీరాల్లో బంధింపబడవో దాన్ని తెలుసుకోవాలి. లేకపోతే పశువే, మళ్ళీ పుడతావు. ఊహ తెలియని ఏడుస్తావు. ఊహ తెలిసిన తర్వాత నేనే వింటావు. వృద్ధాప్య వస్తే బొలుగుతావు, అయ్యో దేవుడా అంటావు. తర్వాత పోతావు, మళ్ళీ పుడతావు. కొన్నంతకాలం తింటావు. నువ్వు తిన్నది కాక ఇంక 4 పుట్టించి వాళ్ళు కూడా తినమంటావు. ఇక్కడ పశువు లక్షణం అది. దాంట్లోంచి బయటపడాలి. ఏదో ఒక రోజు నీకు మార్పు రావాలి. వెళ్ళక తప్పదు అన్న సంగతి నీకు అర్థమైతే వెళ్ళే లోపల ఏం చేయాలని కూడా తెలుసుకోవాలి. పరమాత్మని తెలుసుకోవటమే నువ్వు చేయాల్సిన పని. వాడు అంత సులువుగా అర్థం కాదు. నిన్ను నువ్వు తెలుసుకోవటమే నువ్వు చేసిన పని. అది కూడా తెలియట్లేదు. నేనెవరిలో నాకు తెలియట్లేదు. నువ్వు పేరు పెట్టుకున్నావు, నీ తల్లిదండ్రులు పెట్టారు పేరు, అది కాదు. నువ్వు లోపల ఉన్నావు. ఈ శరీరాన్ని ఆధారంగా చేసుకుని అనేక కర్మలు చేస్తున్నావు. ఆ పేరు శరీరానికి నీ కాదు. నువ్వు సాక్షాత్తు పరమాత్మ అంత శక్తివంతుడివి. జీవుడు, జీవో దేవ సనాతన. వాడు నువ్వు ఇద్దరు సమానులే, ఇద్దరు సనాతనులే. ఇద్దరు ఆది నుంచి ఉన్నారు, సృష్టి ఆది నుంచి. పరమాత్మ నీతో పాటే ఉన్నాడు, నువ్వు పరమాత్మతోనే ఉన్నావు. ఇప్పుడు విడిపోయింది లేదు మీరు. కానీ నువ్వు కర్మలు చేస్తూ వాటి ఫలితాలను అనుభవిస్తున్నావు. వాడు కర్మకి సాక్షిగా ఉన్నాడు. తేడా అదే. నువ్వు చేస్తున్న సమస్త కర్మలకి వాడు సాక్షిగా ఉన్నాడు. నువ్వు మాత్రం కర్మలు చేస్తూనే పోతున్నావు. చేసిన కర్మలన్నీ దేహాలు ఏర్పడటానికి కారణమవుతున్నావు. అక్కడ నువ్వు చేసిన కర్మ ఫలం నువ్వే అనుభవించాలి కాబట్టి అనుభవించడానికి దేహం కావాలి. దేహం లేకుండా జీవుడు అనుభవించలేడు కదా. అందుకే దేహాలు ఏర్పడుతుంటాయి. నువ్వు చేస్తున్న కర్మలే అవన్నీ కూడా. వాడు సాక్షిగా ఉంటాడు. ఎన్ని కర్మలు చేస్తావు అన్ని దేహాలు ఏర్పడుతూనే ఉంటాయి.
ప్రతి దేహంలో కొంతకాలం ఉండి ఆ దేహానికి తగ్గ కర్మలు చేసి దాన్ని ఎదురు ఇంకో దేహంలోకి ఇలా నిరంతరం పునరపి జననం పునరపి మరణం. పుడతావు పెరుగుతావు వస్తావు, పుడతావు పెరుగుతావు వస్తావు. వాడిని తెలుసుకుంటావా, నిన్ను నువ్వు తెలుసుకుంటావా? పశుం మాం సర్వజ్ఞ ప్రధిత. సర్వజ్ఞ నామం వాడిదే. మనకి కొంత మాత్రమే జ్ఞానం కలుగుతుంది. మనకి ఆయా దేహాలకి పరిమితమైన జ్ఞానం, అవసరమైనంత జ్ఞానం పరమాత్మ ఈశ్వరుడు అన్ని జీవులకి ఇచ్చాడు తమ రక్షణ కోసం. ఈశ్వరుడు ఒక్కడి సర్వజ్ఞుడు. అందుకనే సర్వజ్ఞ నామము శంభునికే చెల్లు. వాడికే, శివుడికి ఒక్కడికే సర్వజ్ఞుడు, ఇంకెవరు లేరు. పశుం మాం సర్వజ్ఞ, సమస్తము తెలిసిన వాడు. ఎందుకంటే వాడిలోంచే వచ్చింది ఈ విషయం అంతా కూడా. ఈ విశ్వము, విశ్వంలో ఉండే సమస్త విషయాలు, వస్తువులు అన్ని వాడిలో తెచ్చినవే. మా ఇంట్లో ఉన్న వస్తువులు నేను కొన్నది, నేను తయారు నాకు తెలుసు కదా. ఈ విశ్వంలో ఉండే సమస్త వస్తువులు, జీవరాశులు, వాళ్ళ నిర్మాణం, వాళ్ళ ఆయుష్, వాళ్ళ కర్మఫలాలు అన్ని వాడి చేసినవన్నీ వాడికి తెలుసు అన్ని కూడా. అందుకనే వాడు సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞులం. పశుం మాం సర్వజ్ఞ ప్రజల కృపయా అలయ విభో. నన్ను దయించి కాపాడవయ్యా పరమాత్మ, అనుగ్రహించవయ్యా, నాకు జ్ఞాన భిక్ష పెట్టమని వేడుకుంటున్నాడు. జ్ఞానమే కావాలి, మిగతావేమి కోరుకోకూడదు. నువ్వు కోరుకుంటే వచ్చేవి కాదవి, నువ్వు ప్రయత్నం చేస్తే వస్తాయి. కోరుకోవాల్సింది జ్ఞానాన్ని. జ్ఞానవంతు లభిస్తే భౌతికమైనటువంటి సుఖాలకు కూడా జ్ఞానమే మార్గం. ఏ ఏ పదార్థాలు నీకు అవసరమో ఆ పదార్థాల యొక్క లభ్యత అనేది నీకు ఆ జ్ఞానం ద్వారా తెలుస్తుంది. భీష్ముల వారు 10 రోజులు యుద్ధం చేసి 10వ రోజున కురుక్షేత్ర సంగమంలో ఆయన పారిపోయారు. కింద పడకుండా అంపసే ఏర్పాటు చేశాడు అర్జునుడు బాణాలు వేసి. అప్పటికి కూడా మంచాలు ఇచ్చే సౌకర్యం లేదు కదా, యుద్ధభూమి. దాని మీద పడుకున్నాడు. పగలంతా యుద్ధం. పొద్దున్నే అందరూ లేచి కాలకృత్యాలు చేసుకుని, పలహారాలు గట్లా చేసుకుని, ఆయుధాలను సరి చేసుకుని యుద్ధానికి వస్తారు. సాయంత్రం వరకు కొట్టుకుంటారు. సావగామికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ సాయంత్రం వెళ్తారు. సూర్యాస్తమయానికి తమ గుడారంలోకి వెళ్ళిపోతారు. గాయాలైన వాళ్ళు మందులు రాసుకుంటారు, కట్లు కట్టుకుంటారు. రాత్రి నుంచి మళ్ళీ పొద్దునే తయారయ్యి ఆయుధాలు సరి చేసుకుని 18 రోజులు యుద్ధం. ప్రపంచంలో ఏకైక యుద్ధం కురుక్షేత్ర సంగ్రామం ఇంత పెద్ద ఇంకెక్కడ జరగలే. కొన్ని లక్షల మంది వెళ్ళిపోయినారు. 18 అక్షోహిణీల సైన్యం, లక్షల మంది వెళ్ళిపోయినారు కురుక్షేత్ర మహాసంగ్రామంలో. 10వ రోజు దాకా యుద్ధం చేసిన భీష్ముడు పడిపోయిన తర్వాత పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పాపం ఆయన అంపశయ మీద బాణాల మీద పడుకున్నాడు. ఆ సూర్యుడి తాపానికి దాహం వేస్తోంది. నీళ్లు తెచ్చిచ్చేవాళ్ళు ఒక వరుస నుంచి ఇస్తారు, ఎందుకంటే బాణాలు వాళ్ళకి తగలకూడదు కాబట్టి. ఈయన దగ్గరికి వచ్చే అవకాశం లేదు, మధ్యలో ఉన్నాడు యుద్ధరంగంలో. అయినా దాహం వేస్తోంది. ఆ విషయం అర్జునుడు చూశాడు పాపం. వెంటనే అక్కడి నుంచి ఒక బాణం తీసి అక్కడ వేశాడు. బాణం అక్కడ కింద భూమి కొట్టగానే అక్కడి నుంచి ఆ పాతాళకంగా నీళ్ళు వచ్చి భీముడి నోట్లో పడినాయి. అది భారతంలో సినిమాల్లో కూడా చూపిస్తారు, చూడొచ్చు. అది కరెక్ట్ కదా, అది అక్కడ పక్కన వెళ్దాం. అక్కడ నీళ్లు ఉన్న సంగతి అర్జునుడికి ఎట్లా అర్థమైంది? పాయింట్ అది. అక్కడ నీళ్లు ఉన్న సంగతి అర్జునుడికి తెలుసు. శాస్త్రము, వేదాధ్యయన శాస్త్రం. ఆ రోజుల్లో వేదం అందరికీ అధ్యయనం జరిగేది తప్పనిసరిగా. వేదాధ్యయనంతో పాటు ధనుర్వేదం వీళ్ళది. శస్త్రాస్త్ర విద్యలు అన్ని నేర్చుకుని వేదం తప్పనిసరిగా. నీళ్లు ఎక్కడ దొరుకుతాయి? అగ్ని ఏ ప్రాంతంలో ఉంటుంది, కొండలు ఏ ప్రాంతంలో ఉన్నాయి, అడవులు ఏ ప్రాంతంలో ఉన్నాయి, నదులు ఏ ప్రాంతంలో ఉన్నాయి, అన్ని నేర్పబడతాయి బాల్యంలోనే. మనకేం లేదు. ఆ రాత్రి వచ్చేవాడి దండయాత్ర చేశాడు, ఈ రాత్రి చేశాడు, పనికి వాళ్ళంతా చదివించారు. మనకి జ్ఞానం అంతా కోల్పోతున్నాం పిచ్చి చదువుకొని మనం. నీళ్ల లభ్యత. అంపశయ్య దగ్గర పక్కన చిన్న పచ్చగడ్డి ఉంది, అక్కడ చూశాడు, కొట్టాడు. అక్కడ
నీళ్లు కింద ఉంటేనే పైన గడ్డి మొలుస్తుంది. నీళ్లు లేని చోట గడ్డి మొలవదు. 10 అడుగుల లోతులో ఉంటాయి నీళ్లు గడ్డి మొలవ చోట. వావిలాల చెట్టు ఉందే, వావిలాల చెట్టు ఖచ్చితంగా దక్షిణాన 10-12 అడుగుల దూరంలో 20 అడుగుల లోతుల్లో నీళ్లు ఉంటాయి. బోరు చేయొచ్చు, తవ్వచ్చు, నీళ్లు వస్తాయి. జలార్థ శాస్త్రం వేదంలో భాగం అది. నేరేడు చెట్టు కింద అద్భుతమైన జలాలుంటాయి, మధురమైన నీళ్లు. రావి చెట్టు దగ్గర ఐంద్రియ నాడి అది, తూర్పు నుంచి వస్తుంది నాడి అది. జలార్గణ శాస్త్రం నీళ్లు ఎక్కడున్నాయో చెప్తుంది శాస్త్రం. నడుస్తూ ఉంటే తెలుస్తుంది నీళ్లు ఉన్న చోటు. అందుకనే పురుషులు మహానుభావులు చెప్పులు వేసుకోరు. నడుస్తూ ఉంటే భూమి యొక్క తాపాన్ని బట్టి అక్కడ నీళ్లు ఉన్నాయని తెలుస్తుంది. అదే ఇనుము ఉంటే వేడిగా ఉంటుంది, కాలికి పాలదు. అక్కడ ఇనుము ఉంది, లోహం ఉంది. బంగారం ఉందనుకోండి సుఖంగా ఉంటుంది ప్రాణం, అక్కడ బంగారం తెలిసిపోతుంది. బొగ్గులు ఉన్నాయనుకోండి చాలా బాధ కలుగుతుంది భావం. చెప్పులు లేకుండా నడిస్తే ఇవన్నీ తెలుస్తాయి. ఎన్ని విద్యలు ఉన్నాయో వేదంలో. ఏముందండి వేదంలో, అదే పంచభూతాలు, అదే పరమాత్మవి. 10 మందికి అన్నం పెట్టింది అదే ఎందుకుంటూ విమర్శిస్తున్నారు. ఏం తెలుసు కనుక నీకు? సమస్త విద్యలకి మూలం వేదం విశ్వస్వరూపాన్ని వర్ణిస్తుంది. నువ్వు బాల్యంలో ఏం చేయాలి, యవ్వనంలో ఏం చేయాలి, నడివేశంలో ఏం చేయాలి, వృద్ధాప్యంలో ఏం చేయాలి, క్రమం విధించేది ఆగమ శాస్త్రాలు, స్మృతులు. ఒక క్రమం మనిషికి ఇలా ఉండాలి. అందరూ జ్ఞానులే, ఎక్కువ జ్ఞానులు ఉంటే కొట్టుకుంటారు. వాదన ఎక్కువ ఉంటుంది, జ్ఞానులు ఎక్కువ ఉంటే. టీవీ డిబేట్లో చూడచ్చు, డిబేట్లు చేస్తుంటారు. అమావాస్య నాడు ఈ గ్రహణం వచ్చిందనుకోండి, ఇక ఓలైపోయిన వాళ్ళు, ఈ బ్రాహ్మణుడు ఉంటే ఇట్లా, ఆ బ్రాహ్మణుడు ఉంటే ఇక అక్కడ రాజమండ్రి వైపు ఒక మాదిరి వాదిస్తారు, ఇక్కడ వాడు ఒక మాదిరి ఇస్తారు. ఎక్కువ జ్ఞానులు ఉంటే గొడవ తప్ప ఏముంటుంది అక్కడ. జ్ఞాని ఒక్కరు ఉండాలి. ఒక గురువు ఉండి 10 మంది చెప్పే వినేవాళ్ళు ఉంటే చక్కగా విషయం 10 మందికి చెప్తాడు. 10 మంది గురువు కలిసి ఒకరికి పేరు మాత్రం వాడు పిచ్చి వస్తుంది వాడికి. సర్వజ్ఞ ప్రజ కృపయా పాలయ్యో అనుగ్రహించవయ్యా నన్ను పరమాత్మ. నాలో ఉండే ఈ మౌఢ్యాన్ని తొలగించు, మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని. ఈ విశ్వంలో ఏం చేయాలో నాకు తెలియదు కదా. నన్ను పుట్టించమని నేను అడిగానా? నేను నువ్వే కదా నన్ను పుట్టించింది. నా పుట్టుకకి కారణం నువ్వే కదా. నాకు ఏవో ఆలోచనలు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? నువ్వు ఇచ్చిన ఆలోచనే కదా. నువ్వు మెదడులో ఆలోచన ఇస్తే కదా నేను ఆ ప్రకారం కర్మ చేస్తున్నాను. అంటే నీ ఆజ్ఞ పాటిస్తున్నాను నేను. ఆ కర్మఫలం నాకెందుకు పడలేదు? పెళ్లి చేసుకోవాలి అనిపించింది. ఎందుకు అనిపించింది? నువ్వు ఆజ్ఞ, అది నీ ఆజ్ఞ. అది చేసుకున్నాను. పిల్లలు పుట్టారు, 2-3. వాళ్ళని పోషించడానికి నానా విధాలు సత్యం చేస్తున్నాను. ఈ చేసే కర్మల ఫలాలన్నీ అనుభవించడానికి మళ్ళీ నాకు ఇంకో జన్మ అంటున్నావు. ఎప్పుడు నన్ను బయటపడేస్తావు స్వామి? నువ్వు పంపిస్తేనే వచ్చాను, నువ్వు ఆజ్ఞాపిస్తేనే చేశాను ఈ కర్మలని. ఈ కర్మఫలం నాకెందుకు? నువ్వు ఓనర్వి. ఒక యజమాని దగ్గర ఒకడు పని చేయడానికి వెళ్ళాడు. ఆ యజమాని ఫలాన్ని పని చేయ చెప్తున్నాడు. ఆ పని చేసిన ఫలం యజమానికి దొరుకుతుంది, వాడికి ఎందుకు దొరుకుతుంది? ఒక వ్యవసాయం క్షేత్రంలో మనిషిని పెట్టాం, వ్యవసాయం చేయమని చెప్పాం, పని చేశాడు. ఆ పంట యజమానికి దొరుకుతుంది, వాడికి దక్కదు కదా. అట్లాగే నువ్వు నన్ను పంపించింది ఈ కర్మఫలాలు నాకెందుకు అనే వైరాగ్యం రానంత వరకు జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటాం మనం. కర్మఫలాల్ని ఆశించకుండా కర్మ చేసి తీరాలి, తప్పించుకోవద్దు. కర్మలు మానేస్తే సన్యాసి, యోగి, జ్ఞాని అయిపోయినట్టు కాదు. చాలా మంది అర్థం కాక వెళ్ళం పిల్లల్ని వదిలేసి పారిపోయి కాటాయి వస్త్రాలు వేసుకుని హరిద్వార్లో, కురుక్షేత్రంలో కనపడుతూ ఉంటారు. మాకు తింటున్నారా? సన్యాసులకు భిక్ష పెడతాం మేము. విమర్శించకూడదు కానీ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ కూర, పప్పు, పచ్చడి, పెరుగు, ఒక తీపి, ఒక నెయ్యి, కాస్త పూరీలు, గారెలు, 7-8 రకాలు, 10-12 రకాలు చేసి పెడతాం. ఎందుకంటే తినేవాడు ఈశ్వరుడు మా దృష్టిలో.
పెట్టేవాడు ఈశ్వరుడే, తినేవాడు ఈశ్వరుడే, తింటుంది కూడా ఈ శివుడు సొమ్మే, మన కాదు. మనం ఏం తేలే, చేతులుకుంటూ వచ్చాం, చేతులుకుంటూ పోతాం. ఇక్కడ ఉన్నవన్నీ ఆయనవే, ఆయనే తినడానికి వచ్చాడు. అది సాక్షాత్తు శివుడు అనే భావంతో మనం పెడతాం. శక్తి అంతరంగా మధురమైన పదార్థాలతో పెడతాం. మా భావన శివుడికి పెడుతున్నాం. కానీ కాషాయ వస్త్రం వేసుకుని నువ్వు భోజనం చేస్తున్నప్పుడు ఒక ఇంత దృష్టి మాకు కూడా ఉంటుంది కదా, మానవుడే కదా, ఆలోచన ఉంటుంది కదా నాకు కూడా. ఏ పదార్థాలు బాగున్నాయో రెండోసారి అడిగి తింటున్నావు, ఏది బాగాలేదో పక్కన పెడుతున్నావు. నువ్వు సన్యాసి ఎలా అయ్యావు? సమస్తము నిశించటము కదా, దేని యందు ఆసక్తి ఉండకూడదు. నిజమైన సన్యాసి రుచి ఉండదు, ఉంటే తింటాడు, లేకపోతే లేదు. ఏం తింటున్నా రుచి తెలియకూడదు. ఉప్పు ఉందా, కారం ఉందా, తీయ ఉందా, ఏం తెలియకూడదు. శరీరానికి ఇంధనం అది, ఆహారం లోపలికి వేసామంతే. ఇది బాగుంది, ఇది బాగలేదు అన్నటువంటి ఒక వ్యత్యాసం తెలుసుకున్నామంటే నీకు సన్యాసిగా ఉండే అర్హత లేదు. మనం విమర్శించకూడదు. ఎందుకంటే కాషాయ వస్త్రం ఎవరు వేసుకున్నా కూడా మనం నమస్కారం చేస్తే మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం, మనకన్నా పై ఆశ్రమంలో ఉన్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని గౌరవించాలి. కానీ వాళ్ళని వాళ్ళు విమర్శించుకోవాలి. ఇంకా అర్హత లభించలేదు. కాషాయ వస్త్రం వేసుకుని కర్ర పట్టుకుంటే సన్యాసి కాదు ఆయన. అవేంటో తెలుసుకోవాలి. పూర్తిగా వైరాగ్యం వస్తే తప్ప నీకు జ్ఞానం రాదు. వస్తువుల పట్ల, భోజ్య పదార్థాల పట్ల స్పర్శాసుఖము, దృశ్యానందము, శ్రవణానందము అన్నిటినీ కూడా వదలగలగాలి. మనస్సుని నిలకడగా ఉంచగలగాలి. మేము గృహస్థాశ్రమంలో ఉన్నాం కాబట్టి మాకు కుదరదు. బోల్డ్ అవసరాలు, బోల్డ్ కోరికలు, బోల్డ్ అవసరాలు అవన్నీ చేయడం కోసం నానా సర్కలు చేస్తుంటాం. అప్పులు చేస్తాం, అడుకొస్తాం, ఎత్తుకొస్తాం, ఏదో చేస్తుంటాం. అన్నీ కూడా తప్పదు గృహస్థికి. సన్యాసికి ముందు పరమాత్మ నేను సన్యాసిని నువ్వు చెప్పాలా? వాడికి తెలియదా? చూడా, సమస్తానికి సాక్షి కదా వాడు. భగవదారాధనలో గృహస్థు తెలుసుకోవలసిన విషయాలు దైనందిన చర్య ఆగమశాస్త్రం ప్రకారం చెయ్యాలి. ఇంట్లో చేసే పూజ ఏమిటి, గడపకి పెట్టే ముగ్గు ఏమిటి, తులసి కోట దగ్గర పెట్టే దీపం ఏమిటి, ఇంటి ముందర వేసే ముగ్గు, గృహస్థు యొక్క ఆ ఇంట్లోకి రావాలా వద్దా? ఇప్పుడు మమ్మల్ని పిలుస్తారు, స్వామి మా ఇంటికి రండి, వస్తాను. ఇంటి ముందు ఒక ముగ్గు కూడా ఉండదు. ఇంటికి వెళ్ళి ఇంటికి పోయేది. ఈ పిలిచారు కాబట్టి బలవంతం వెళ్ళి 2 నిమిషాలు ఊరికి వచ్చేస్తాం. అది ఇల్లు కాదు, పిసేత గొప్ప. అది ఆ సౌందర్య శోభ ఎక్కడ కనపడలేదు. గృహలక్ష్మి ఎక్కడ లేదు. పుట్టి ఆడంబరాలు మాత్రమే. వాళ్ళకున్న సోఫాలను, ఆ బీరువాలు, కార్లు చూపిస్తాడుగా. అది ఏంటి? ఇల్లు సుందరంగా అలంకృతంగా ఉండాలి. ఇంట్లోకి వచ్చిన అతిథి సుఖంగా అనుభూతి చెందాలి. నీ దృష్టి ఎప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త మోడల్ గా వచ్చినని సేకరించడం తప్ప అది కాదు. ధర్మశాస్త్రాలు కాస్త వింటే తెలుస్తుంది గృహస్థాశ్రమం ఎలా నిర్వర్తించాలి. ఏ అతిథి ఎప్పుడు వస్తాడో, అతిథి స్థాయి ఏమిటి, వారి స్థాయిని బట్టి ఎలా గౌరవించాలి అది శాస్త్రం. మామూలుగా బ్రాహ్మణుడు వచ్చాడా, వేదాధ్యయనం చేసిన వాడు వచ్చాడా, తేడా ఉంటుంది. వేదాధ్యయనం చేసిన వాడికి సామాన్యం ఉండదు. చక్కగా పాదపూజ చేసి అనుపాలపరంగా పెట్టాలి భోజనం. మామూలు బ్రాహ్మణుడు వచ్చేది దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేయాలి, స్వయంపాకాలు ఇచ్చి. సన్యాసి వస్తే ఇంట్లోకి రాణించకూడదు, బయట పెట్టాలి భిక్ష. సన్యాసులు ఇంట్లో పిలవకూడదు. పెద్ద పెద్ద స్వామిని చెప్పి ఇంట్లో తీసుకెళ్ళి పాదపూజ చేస్తున్నారు, చేయకూడదు. వాళ్ళకి బయటే, ఇంటి బయటనే భిక్ష, ఇంట్లోకి రాకూడదు వాళ్ళు. ఇక లోకాన్ని ఉద్ధరించడం కోసం ధర్మరక్షణార్థం కొన్ని పీఠాలు ఏర్పడతాయి. వాళ్ళు పూర్తి సన్యాసులు కాదు, నిగ్రహంతో కట్టుబాట్లు నిర్ణయించుకొని సమాజోద్ధరణ కోసం వాళ్ళు సన్యాస దీక్ష స్వీకరించారు. వాళ్ళకి కూడా ఇంట్లోకి మధ్యలోకి తీసుకోకూడదు, బయట వరక వాళ్ళ స్థాయిని బట్టి. పూర్తిగా సన్యాస దీక్ష చేసిన వాళ్ళని గుమ్మం బయట పెట్టి భిక్ష కొడుకు గాని భర్త గాని పెట్టాలి. ఆడవాళ్ళు పెట్టకూడదు భిక్ష. సన్యాసులకి ఆడవాళ్ళు పెట్టకూడదు. సన్యాసికి ఎదురుకుండా స్త్రీ నిలబడకూడదు. సన్యాసికి ఎదురే కాదు, పరపురుషుడు ఎదురుకుండా
సూటిగా ఎదురుకుండా ఏ స్త్రీ కూడా నిలబడకూడదు. నాకు 60 ఏళ్ళు దాటిపోయండి, వచ్చిన వాడు పిల్లవాడు. నీకు దాటేమో, వాడికి దాటలేదు కదా. ప్రకృతిది స్త్రీ పురుషుల ఆకర్షణ ఒకరి మీద ఒకరికి విపరీతంగా ఉంటుంది. 80-90 ఏళ్ల ముసలిదాన్ని పోయి రేపు చేశాట న్యూస్ స్టూడెంట్స్. ధర్మశాస్త్రాలు వినలేదు, ఎక్కడ వింటే తెలుస్తుంది. ఎవరిని ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచితేనే నీ జీవితం సుఖం ఉంటుంది. నువ్వు బాగానే ఆచరిస్తున్నావు జీవితాన్ని, చక్కగా ధర్మానుసారంగానే ఉన్నావు, కానీ అవతలవాడు కూడా ఉండాలి కదా. అందుకని జాగ్రత్తగా ఉండాలి. పరపురుషుడిని భర్త లేనప్పుడు ఇంట్లోకి పిలవకూడదు. అది సొంత అన్న అయినా మేనమావ అయినా తండ్రి అయినా ఎవరైనా సరే, భర్త ఇంట్లో ఉంటేనే తను రా అని పిలవాలి, లేకపోతే భర్త పిలవాలి, కొడుకు పిలవాలి. భిక్ష కొడుకు గాని భర్త గాని వేయాలి. సన్యాసులకి తను వేయకూడదు, సన్యాసి అభిముఖంగా నిలబడకూడదు, సన్యాసి పాదాలు ఆడవాళ్ళు ముట్టుకోకూడదు, మగవాళ్ళు కూడా ముట్టుకోకూడదు. ఎందుకంటే సాధనా పరులు వాడు. మన దరిద్రాలన్నీ మన స్పర్శ ద్వారా వాళ్ళలోకి వెళ్ళిపోతాయి. జపం చేసుకోలేక నానా అవస్థలు పడతారు. కంచి పరమాచార్యుల వారు సాక్షాత్తు ఈశ్వరుడే, నడమాడు దైవం అంటారు తమిళంలో. నడిచేటువంటి శివుడు ఆయన రోజుకి ఇన్ని పేరాలు మాత్రమే తినేవారు. దూరంగా వేయించినటువంటి పర్వతాలు పేరాలు. ఒకసారి దాంతోనే 24 గంటల తర్వాత మళ్ళీ ఎవరైనా ఆయన ముట్టుకుంటే ఆ రోజు తినేవాళ్ళు కాదు. పాపం వారి శిష్యులు ఏడ్చేవాళ్ళు. ఇప్పటికే 4 రోజులైంది రా స్వామి వారు తిని, ముట్టుకోకండి అంటే. ఇక్కడి నుంచి బస్సులు వేసుకొని వస్తారు ఇక టూరిస్టులు, ఆంధ్ర వాళ్ళంతా కూడా. కంచికి వెళ్ళాలి, ఇక ఆయన మఠంలో కూడా వెళ్తారు. వెళ్ళి ఇక స్వామి వారు దొరికారో కాలు పిసికేటమే ఎక్క, ముట్టుకోకండి రా, ఇవన్నీ ముట్టుకుంటే ఆయన తిండ్రు పాపం చెప్పలేక నాన్న అవస్థ కొట్టుకుంటారు వాళ్ళు. పోనీలేరా పాపం వాడు ఎక్కడి నుంచో వచ్చాడు. ఎంత విశాల హృదయం ఆయనది. తినదు ఆయన, తినే ఇన్ని పేలాలు. మనం ముప్పొద్దులా నెగ్గుతున్నాం, అనేక రకాల పదార్థాలు తట్టేడు తింటాం మనం. ఆయన ఇన్ని పేలాలు తింటారు, దగ్గర నుంచి ఏం తింటారు మహానుభావుడు ఆయన. అది కూడా తినరు ఎవరు ముట్టుకుంటే. 4 రోజులైనా మానమైనా సరే. ఎంతటి సాధనా సంపత్తి గలవా. పాదత్రాణము లేకుండా 3 సార్లు యావత్ భారతం నడిచి వెళ్ళారు ఆయన. ఏ భారతం ఎక్కలేదు ఎప్పుడు కూడా. మనం ఎంతసేపు ఈ రాజకీయ నాయకులు, సినిమా యాక్టర్ల గురించి మాట్లాడుకుంటాం, గొప్పలు. వీళ్ళది ఏం గొప్ప. సమాజం కోసము, ఉద్ధరణ కోసం, ధర్మస్థాపన కోసం ఎంత సాధన చేస్తున్నారో మహానుభావులు. అవన్నీ ఏం తెలుసుకోకుండా పొద్దుల తిని నోటి దొంగ తీయేంత వరకు అందరినీ విమర్శిస్తూనే ఉంటాం మనం. ఈ దుర్లక్షణాలు మానాలి. అందుకనే నేను పశువుని పరమాత్మ అంటున్నా. నేను పశువుని, నాకేం తెలియదు. ఎవరైనా వస్తే పొడవటమే నా పని. ఎవరైనా మనలే తప్పు అయ్యా తప్పు అంటే వాటిని వెంటనే మన మీద తిరిగి అటాక్ చేస్తాం. తప్పు దిద్దుకునే సంస్కారం లేదు మనలో. అందరికీ తాను మంచివాడిని, అవతల వాడు చెడ్డవాడు అనిపిస్తూ ఉంటుంది. అందరిలోనూ ఉంటుంది. నేను కరెక్టే, వాడే తప్పు. తను కరెక్ట్, పర్ఫెక్ట్, సత్యవంతుడు, ధర్మాత్ముడు కూడా అవతల వాళ్ళంతా పాపాలు చేస్తున్నారు, మోసాలు చేస్తున్నారు. అవతల వాళ్ళని విమర్శిస్తున్నావు, నువ్వు విమర్శించుకోవా? నిన్ను నువ్వు గమనిస్తున్నావు ఎప్పుడైనా? ఎంత తప్పులు చేస్తున్నావు? యువతల వాళ్ళతో నీకు పని ఉంది. నువ్వు సరిదిద్దుకో నీలో లోపాలన్నీ కూడా. వాడి పూర్వజన్మ కర్మఫలానుసారంగా వాడి ప్రవర్తన నిర్ణయించబడింది. దాన్ని ధిక్కరించాలి నువ్వే. వాడికి నీకేం సంబంధం ఉంది? నిన్ను నువ్వు దిద్దుకో సంస్కారం అంటూ అప్పితే. పశువుని తెలియదు, బతికేస్తున్నాను నేను. ఆకలిస్తే తింటున్నాను, నిద్ర వస్తే పడుకుంటున్నాను. అంతకుమించి ఏం లేదు నా జీవితంలో చెప్పుకోవడానికి. పశుం మాం సర్వజ్ఞ ప్రతిథి కృపయా పాలయిపో, నన్ను అనుగ్రహించయ్యా పరమాత్మ. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన పణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యేష్వ చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతు మైకోహం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో. రాజుల్ని మెప్పిస్తే తప్ప ఆ రోజుల్లో భక్తి మార్గం ఉండేది కాదు. ఏదో ఒక విద్య ఉండాలి. బ్రాహ్మణులకి విధించిన నియమం అది. క్షత్రియులు భుజబలం, వైశ్యులు తమ వ్యాపారం, మిగతా వాళ్ళు వాళ్ళ వృత్తులు చేసుకునేవాళ్ళు. ఆ వృత్తుల్లో ప్రావీణ్యతను సంపాదిస్తే రాజు గుర్తించి విశేషంగా సన్మానం చేసేవారు. ఏ విద్య నేర్చుకోని విద్యాగంధ లేనటువంటి నాకు జీవనయాత్ర ఎలా సాగాలి పరమాత్మ అంటూ ఒక సోంబేరి పరమాత్మని ఆరాధిస్తున్నాడు. పని దొరకలేదా వీడికి? ప్రయత్నం చేశానా? ఏం చెప్తున్నాడు పైన? వేదాధ్యయనం చేయలేదు, శాస్త్రాధ్యయనం చేయలేదు, వైద్యం నేర్చుకోలేదు, శకున కవిత శకునం చెప్పలేను, కవిత్వం చెప్పలేను, జ్ఞాన పడితవు పాటలు పాడలేను. మరి ఏం చేస్తావు? తింటా వేళకి చక్కగా. ప్రయత్నమే చెయ్యకుండా కాలాన్ని గడిపేసి భార్యా పిల్లల ఒత్తిడి తట్టుకోలేక బుద్ధిలో కొద్దిగా మార్పు వచ్చి ఈశ్వరుడు ముందు శరణాగతులు అవుతున్నాడు వీడు. వాడి భావజాలాన్ని శంకర భగవత్పాదుల వారు ఎంత ఉన్నతంగా చూపించారు ఈ శ్లోకంలో మనకి. స్మృతవు శాస్త్రే వైద్యే శకున కవిత గాన పడితవు పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే చతుర కథం రాజ్ఞోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రహిత కృపయా పాలయ విభో. హర నమ పార్వతీపతే. హర హర మహాదేవ.